ఎత్తుకుపోతూ నా కంటపడి హడావిడిలో పారేసుకున్న డబ్బు. ఏంటి మీరేదో టెన్షన్ పడుతున్నట్టున్నారు? ఇంకా ఇక్కడే ఉన్నావేంటక్క? అవతల సంగీత్కి టైం అవుతుంది, బయలుదేరవా? ఏంటో చాలా తీవ్రంగా ఆలోచిస్తోందక్క. ఈ దుర్గమ్మంటే దడదళ్ళాడేవాళ్ళు, గట్టిగా చూస్తేనే గజగజ వణికేవారు. మాట పెకిలేది కాదు, మాట పెడిసేది కాదు. అలాంటిది ఎవరికి వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. నన్ను అసలు లక్ష్య పెట్టడం లేదు. నువ్వేంటి అసలు నీ లెక్కేంటి అన్నట్టున్నారు. ఈయన కూడా ఏనాడు ఇంత పంతం పట్టలేదు. ఈసారి మరీ బిగదీసుకుని కూర్చున్నారు. బాగా తెగించారు. నీ దారి నీది, నా దారి నాది అంటున్నారు. అసలు వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి? ఏ ధైర్యంతో ఇలా అంటున్నారు? ఏదో గట్టి ప్లాన్లోనే ఉన్నారు. మీ ప్లాన్లు మీకుంటే నా ప్లాన్లు నాకు ఉంటాయి. అసలు వాళ్ళని ఆ పక్కకి రానికుండానే చెయ్యాలి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. బాబు గారికి ఘాట్గా ఉండాలా మేడం? అవసరం లేదు, ఇప్పుడు వాడు డిపార్ట్మెంట్ మనిషి. మరి దేనికి పిలిచారు మేడం? సత్యవతి, చూడండి, ఆ ఇంట్లో తల్లి తండ్రి పెళ్ళిడికొచ్చిన ఓ ఆడపిల్ల ఉన్నారు. నేను మీకు చెప్పేదాకా వాళ్ళు ఇంటి నుంచి బయటికి రావడానికి వీల్లేదు. హౌస్ అరెస్ట్ చేయండి. మీరు వాళ్ళని ఇంట్లో బెదిరించినట్టు ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా మా వారికి. మాకు చెప్పారుగా, వదిలేండి మేడం, మేము చూసుకుంటాం. ఆ ముగ్గురిని కాదు, ఆ ఇంట్లో నుంచి దోన్ కూడా బయటికి రానివ్వం. సరే సరే, మీరు వెళ్ళండి. మళ్ళీ ఆయన చూస్తే ప్రమాదం. ఓకే మేడం. దుర్గా, దుర్గా. ఏంటి పిన్ని? ఏంటి ఇంతసేపు? పద వెళదాం. శత్రువుల్ని లంకా గృహంలో బంధించే ప్రయత్నంలో ఉన్నాను. బంధించావా? బంధించబడతారు. పద. నమస్తే అంకుల్. నమస్తే. అవును, ఆంటీ రాలేదా అంకుల్? బయలుదేరింది, దారిలో ఉన్నట్టుంది. అదేంటి, మీరు కలిసి రాలేదా? ఆడాళ్ళకి అలంకారం ఎక్కువ కదా. శుభకార్యం అందరిది కదా, వచ్చి జాయిన్ అవుతుంది కదా. ఫంక్షన్ లో ఆడాళ్లే అందరు నిండుతనం. వచ్చేస్తుందమ్మా, ఏ వెళ్తీ రానివ్వను. ఇంతకీ ఆదిత్య పెళ్లి లక్ష్మితోనా తులసితోనా? నీ కోరికేంటి? తులసి ఆదిత్య ప్రేమికులు. ఆ విషయం దేవుడికి తెలుసు కదా, ఎలా న్యాయం చేస్తాడు? ఆంటీ మీరు పందెం కాసుకున్నారంటగా? న్యాయమే గెలిచి తీరుతుందమ్మా. మంచి సస్పెన్సే. ఫైనల్ రిజల్ట్ ఏంటంటారు? వెయిట్ అండ్ సీ. వస్తాను అంకుల్. ఓకేమ్మా. ఆదిత్య, అది రాకపోతే ఇలాగే ప్రశ్నలు వేసి వేధించేలా ఉన్నారా? ఇదేంటి ఈయన ఫోన్ చేస్తున్నారు? నువ్వింకా రాలేదు కదక్క, అందుకే అయ్యుంటుంది. పక్కన నువ్వు లేకపోతే వచ్చిన ప్రతి వాళ్ళు అడుగుతారు కదా, ఏం సమాధానం చెప్తాడు? చెప్పండి. ఇంకా రాలేదే? ఇదిగో బయలుదేరి వస్తున్నా. త్వరగా రా, అందరూ నీ గురించి అడుగుతున్నారు. కారు ఎక్కుతున్నాను. లక్ష్మి, త్వరగా రావే. పిన్ని, నువ్వన్నదే కరెక్ట్ పిన్ని, అందరూ నా గురించే అడుగుతున్నారంట.
తులసి వాళ్ళు ఇంకా రాలేదేంటి? అమ్మ వాళ్ళు కూడా రాలేదు. ఫోన్ చేద్దాం. ఈ నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇదేంటి తులసి నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? మావయ్యకి చేద్దాం. ఈ నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇదేంటి మావయ్య నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది? దారిలో ఉన్నారా? ఒకవేళ ఉంటే స్విచ్ ఆఫ్ అని ఎందుకు వస్తుంది? నానా నానా నానా, ఒక్క నిమిషం రా. ఈ నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఛ! మనకు సంగీత్, వాళ్ళకి సంతాపం. భలే చెప్పావుక. దుర్గా వచ్చావా? రాననుకున్నారా, రావద్దనుకున్నారా? ఎడ్డేవంటే తెడ్డవంటావు. ప్రతిదానికి పెడర్థాలు తీయడం బాగా అలవాటైపోయింది. లేట్ అయిందని టెన్షన్ పడుతున్నాను. అందరూ దుర్గా మీదని అడుగుతుంటే సమాధానం చెప్పలేక నువ్వు రాగానే రిలాక్స్ ఫీల్ అయ్యి అలా అన్నాను. ఒకసారి వచ్చి అందరినీ పలకరిస్తే వాళ్ళు హ్యాపీ. మీ వాళ్ళనా మా వాళ్ళనా పలకరించాల్సింది? మన వాళ్ళని. అందరూ మీ గురించి అడుగుతున్నారా ఆంటీ? ఇలా అడుగుతున్నారు చాలా. ఆంటీ బాగున్నారా? ఆ, నాకే బ్రహ్మాండంగా ఉన్నాను. మీరెప్పుడు బనారస్ పట్టు చీరలా ఉంటారు. నేను రాకముందు ఎదురు చూశారు సరే, వచ్చాక కూడా ఇంకా బయట చూస్తున్నారు. ఎవరి కోసం? పాపం ప్రియా వాళ్ళ కోసమేమో. వాళ్ళు రాలేరని ఈయనకేం తెలుసు? ఎవరి కోసం ఏంటి? నా చెల్లెలు, నా మేనకోడల కోసం. చూడండి చూడండి, కళ్ళు కాయలు కాచేలా చూడండి. రేపు పెళ్లికి ఇలాంటి ఒక ప్లాన్ వేసి నా పంతం నెగ్గించుకోవాలి. ఓ ప్రియా కదూ, మర్చిపోయాను. ప్రియా కదూ, మర్చిపోయాను. ఏంటి దుర్గా లేటు? మన వీధిలోనే అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి అనే టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతోంది. ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడ టీవీ సీరియల్? మన కథలు మనవి, వాళ్ళ కథలు వాళ్ళవి. పదండి. ఈ నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్. సత్య, వాడు తులసికే ఫోన్ చేస్తున్నట్టున్నాడు. దాని నుంచి సమాధానం లేక తెగ సతమతమైపోయినట్టుంది. ముందు వెళ్ళి వాడి సంగతి చూడు. అలాగే అక్క, చూస్తా. ఏంటి ఆదిత్య, ఏదో టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు పిన్ని, తులసి ఫోన్ కలవడం లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పెళ్లి కూతురు మేకప్ లో ఉండుంటుంది కదా. అయినా ఇప్పుడు కాసేపట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా, వచ్చేస్తుందిలే, నువ్వేం టెన్షన్ పడకు. దుర్గా, అమ్మాయిని తీసుకురావే. అమ్మాయికి అబ్బాయికి అక్షింతలు వేసి సంగీత్ మొదలు పెట్టాలి. త్వరగా తీసుకురా. అది మేకప్ రూమ్ లో ఉంది, మీరే తీసుకుని రండి. సరే. పెళ్లి కూతురు గెటప్ లో వెంకటలక్ష్మి ఎంత అందంగా ఉంది.
ఎందుకు ఆదిత్య అంత కన్ఫ్యూజను? కాళ్ళు పాదాలని బట్టి కనుక్కోవచ్చు. ఇలా డల్ గా ఉంటే ఎలా? నీ కాబోయే పెళ్ళాం ఈ గెటప్ లో ఎలా ఉందో చూద్దాం. చూడు. ఏంటి దుర్గమ్మ అలా చూస్తున్నావు? నా అందం చూసి నీ కళ్ళు బయర్లు కమ్మాయా? మైండ్ బ్లాక్ అయిందా? ఏయ్ నోర్మై. తులసి, ఏంటి ఆ మాటలు? మరి ఏంటి ఆ చూపు? ఎప్పుడు చూడనట్టు. చూస్తానే, నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చూస్తాను. ఏం చూసినా ఎన్ని చూసినా నువ్వు నన్నేం చేయలేవు దుర్గమ్మ. నీకు దండం పెడతావు, నూరుకోవే. వదిన అలా ఉంటే ఎందుకు రెచ్చగొడతావు? అసలే తను కోపంగా ఉంది కదా. ఎందుకు ఎందుకు తనకి నా మీద కోపం? అసలు నేనేం చేశానని? వాళ్ళలో లక్ష్మి లేదని అనుకుంటా. ఆ తింగర్ది ఎక్కడో మేకప్ పులుంకుంటూ కూర్చొని ఉంటుంది. దానికి నా మీద ఎందుకు విరుచుకుపడ్డావు? నువ్వంటే ఇష్టం లేక లక్ష్మి అనుకుంటే నువ్వున్నావని. నువ్వు ఆగు మావయ్య. ఏమే కనపడకపోతే ఓ టెన్షన్ పడుతూ ఉన్నాను. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావే? స్విచ్ ఆఫ్ కాదురా, ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. ఓకే మావయ్య, మీ ఫోన్కి ఏమైంది మావయ్య? ఇంతకు ముందు గుడికి వెళ్ళాం ఆదిత్య, స్విచ్ ఆఫ్ చేశాను, ఆన్ చేయటం మర్చిపోయాను. సరిపోయింది. సరే ఏంటి సత్యాలు ఇది? దొర్గేదో లంకా దహనం, మైసభ, వస్త్రాపహరణం అంటూ అన్ని మాటలు చెప్పింది. తేరా చూస్తే ఆ తులసేమో తయారై వచ్చింది, ఇదేమో కోపంగా వెళ్ళిపోయింది. అసలు నా మనవరాలేది ఏమైపోయింది? అదే నాకు అర్థం కావడం లేదు. చివరికి మేము ఎవరో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితికి వచ్చేట్టుంది. పెద్దలు కుమ్ములాడుకుంటే కోడలు కాలు విరిగినట్టు ఈ మొగుడు పెళ్ళాల పందాలు మా మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. ఏంటి దుర్గా? ఏం చేశారు వాళ్ళని? ఎవరిని? ఎవరా? మీరు ఎవరిని దాచారో వాళ్ళు. నేనేంటి దాచడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వద్దు, ఇంకో నటించకండి. బుకాయించి నన్ను మోసం చేయాలని చూడకండి. మీ మేనకోడలి పెళ్లికి ఇంకా ఎన్ని మోసాలు, మాయలు, అఘాయిత్యాలు చేస్తారు? లక్ష్మిని, అన్నయ్యని, వదిన్ని ఎక్కడ దాచారు? ఏం చేశారో చెప్పండి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను దాచడం ఏంటి? నాకేం తెలీదు. కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో. అనవసరంగా నా మీద నిందలు వేయకు. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఈ నెంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దయచేసి కాసేపటి తర్వాత తిరిగి ప్రయత్నించండి. మళ్ళీ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. వాళ్ళని మాయం చేసిన వాళ్ళు ఈ మాత్రం మాయ చేయలేరు. ఈ పెళ్లి చెడగొట్టడానికి మీరందరూ కలిసి ఏదో చేసుంటారు.
వాళ్ళను దాచారా అసలు ప్రాణాలతో ఉంచారా? దుర్గా, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకో. నాకు తెలీదు తెలీదు తెలీదు. నా పంతం నెగ్గొద్దని, వెంకటలక్ష్మికి ఆదిత్యకి పెళ్లి జరగొద్దని మీరు కలిసి కుట్ర చేశారు. మేకప్పే రండి అన్నాను, వస్తున్నాము అన్నారు. అయినా అసలు వాళ్ళని వదిలేసి రావటం నేను చేసిన తప్పు. మీరు అసలు ఇంతకు తెగిస్తారని అనుకోలేదు. దుర్గా, మీరే వెనకాలొచ్చారు. ఏం చేశారు ప్రియా? మేం ప్రమాణ పూర్తిగా చెప్తున్నాం వదినా, మాకేం తెలీదు. ప్రమాణాలు నమ్మకపోతే మేము చేయగలిగిందేమీ లేదు దుర్గమ్మ. పళ్ళు రాలిపోతాయి. దొంగలు ఎన్ని ప్రమాణాలైనా చేస్తారు. చెల్లెమా, వద్దు, ఆ వరుసలే వద్దు. నన్ను గెలవలేక నన్ను సాధించడానికి అమాయకురాల మీద కక్ష కడతారా? ఈ పెళ్లి జరగదని తెలియగానే వాళ్ళు ఏ రైలు కింద పడ్డానికి వెళ్ళారో. అయ్యో భగవంతుడా, దుర్గా, నా కొడుకు కోడల్ని, నా మనవరాల్ని నువ్వే కాపాడాలే. నేను వీళ్ళని బంధించమంటే వాళ్ళు తులసి వాళ్ళని బంధించి రాలేదు. నా ప్లాన్ తెలిసి రివర్స్ ప్లే చేశారా? అత్తయ్య, నువ్వేం బాధపడకు. రే ఆదిత్య, వెంటనే మీ స్టాఫ్ని అలర్ట్ చేయి. మన ఏరియా మొత్తం సెర్చ్ చేయమని చెప్పు. అలాగేనన్నా. అది కాదురా ఆదిత్య. ఏంటమ్మా? వాళ్ళు ఏమైందమ్మా? ఆ ఫ్యామిలీకి ఏం కావద్దు, సేఫ్గా వచ్చేలా చూడరా. సరేనన్నా. డ్రైవర్ మేడం, కాస్త ఫాస్ట్గా పోనీ. అలాగే మేడం. త్వరగా పోనీ. అలాగే మేడం. ఏంట్రా ఇది? సంగీతం వస్తే మీరు ఇలా టెన్షన్ పడుతున్నారేంటి? సరదాగా సంతోషంగా ఉందా వస్తే ఇలా సైలెంట్గా ఉందేంట్రా? అంతా నా కర్మరా. ఆదిత్య, నువ్వేం వరి అవ్వకురా. దుర్గమ్మ వెళ్ళింది అంటే వాళ్ళ సంగతి తనకు తెలిసే ఉంటుంది. కావాలనే ఈ డ్రామా అని నాకు అనిపిస్తుంది. నువ్వొకదానివి అన్నింటికి మా అమ్మని అనుమానిస్తావు. అనుమానమో నిజమో కాస్త ఆగు, నీకే తెలుస్తుంది. దుర్గొచ్చేసింది, నా మనవరాలు వచ్చేసింది. నీకేం కాలేదు కదమ్మా? ఏం దుర్గమ్మ, అనుమానం అన్నావుగా?